శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర పాల్గొన శుద్ధ ఏకాదశి సోమవారం. ఈరోజు ఏకాదశి ఉదయం 9:56 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. ఈరోజు పుష్యమి నక్షత్రం. ఈరోజు వజ్రం ఉదయం 10:20 11:56 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 1:24 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:59 3:47 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి పుష్యమి నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, పునరసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి ఈ నక్షత్రంలో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం పుష్యమి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వృద్ధి కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన కలుగుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. అలాగే చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి పితృవర్గీయులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి తీవ్రమైనటువంటి ఖర్చు, అనారోగ్యం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు వస్త్ర వ్యాపారులకు కానీ, సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకమైన లాభదాయకమైన అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే పాల్గొన శుద్ధ ఏకాదశి. ఈరోజు కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి తీర్థం జరుగుతుంది. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు. ఆ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామిని ఈరోజు దర్శించుకున్నట్టయితే కొండంత ధైర్యాన్ని స్వామి ప్రసాదిస్తారు. సమస్యల్ని సాధించగలిగేటువంటి ధైర్యాన్ని, తట్టుకునేటువంటి మనోస్థైర్యాన్ని కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ప్రసాదిస్తారు. ఇదివరకు నేను కోరుకొండ వెళ్ళినప్పుడు ఈ విషయాలు మన మిత్రులకి పాత వీడియోలో చెప్పడం జరిగింది. నేను ధైర్యం పుంజుకున్న తర్వాత, నా సమస్యను నేను పరిష్కరించుకున్న తర్వాత మరలా కృతజ్ఞతాపూర్వకంగా స్వామిని దర్శించుకోవడం జరిగింది. అంతటి మహిమాన్వితమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి. అందువల్ల మన మిత్రులందరూ కూడా యథాశక్తి స్వామిని దర్శించుకున్నట్టయితే మనోధైర్యంతో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. శ్రీమాత్రే నమః. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.